మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక ఇది అన్ని ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి చాలా ముఖ్యమైన వార్త. డీలిమిటేషన్ హీట్, జనాభా ప్రాతిపదికన లోక్సభ సెగ్మెంట్లు విభజిస్తే ఊరుకోబోమని దక్షిణాది రాష్ట్రాల హెచ్చరిక. తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన. నార్త్ స్టేట్స్ కు మాత్రం భారీగా లబ్ధి జరుగుతుందని ఫైర్. జనాభా నియంత్రణకు కారణంగా సౌత్ స్టేట్స్ కు ఇప్పుడు నష్టం. లోక్సభలో ప్రాతినిధ్యం 24 నుంచి 19% పడిపోయే ఛాన్స్. తెలంగాణ, ఏపీలో 3 చోట్ల చొప్పున పెరిగే అవకాశం. కేరళలోనైతే ఇప్పుడున్న సీట్లలో 1 తగ్గిపోవచ్చు. యూపీ, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న సీట్లు. ఇప్పటి వరకు 3 సార్లు డీలిమిటేషన్, 2 సార్లు సీట్లు పెంపు. ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ చేసేందుకు కేంద్రం కసరత్తు. సో డీలిమిటేషన్ మీద అయితే కనుక ఒక 5-6 రోజుల నుంచి ఎక్కువగా దీనిపైన దక్షిణాది రాష్ట్రాల నుంచి అయితే కనుక విముఖత కనిపిస్తోంది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగే అవకాశం ఉంది. వాళ్లకు ఉత్తరాది రాష్ట్రాల్లో ఏదైతే ఉన్నాయో వాళ్ళకి భారీగా లబ్ధి జరుగుతుంది అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల సీఎంలు అయితేనేమి నేతలు అయితేనేమి చెప్తున్నది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో మనం ఇంతకుముందే ఇదివరకు ఒకటి న్యూస్ లో చెప్పుకున్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో ఏదైతే ఇందిరాగాంధీ గారు కుటుంబ నియంత్రణ చట్టం అప్పుడు తీసుకొచ్చారో దాన్ని ఫాలో అయ్యి సక్సెస్ అయిన స్టేట్స్ లో దక్షిణాది స్టేట్స్ ముందున్నాయని చెప్పేసి అప్పట్లో వార్తా కథనాలు వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో దక్షిణాది స్టేట్స్ లో జనాభా ప్రాతిపదికన విభజిస్తే ఇక్కడ జనాభా తక్కువ ఉంది ఉత్తరాదితో పోలిస్తే. మరి అలాంటప్పుడు ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తే సీట్లు తగ్గవు అని చెప్పేసి మోడీకి కూడా చెప్పారు అని చెప్పేసి అమిత్ షా గారు చెప్తున్నారు. మరి ఎలా తగ్గవు? జనాభా ప్రాతిపదికన మీరు పునర్విభజన చేస్తే సీట్లు తగ్గవు అన్నది ఏ ప్రాతిపదికన చెప్తున్నారు అన్నది మాత్రం ఇప్పటి వరకు స్పష్టంగా క్లియర్ గా ఎక్కడ చెప్పట్లేదు. మరి చెప్పాలి కదా. ఇప్పుడు సీఎంలే ఏకంగా డీలిమిటేషన్ వల్ల నష్టపోతాము అని చెప్తున్నారు. ఒకరు కాదు, దక్షిణాది రాష్ట్రాల సీఎంలు చెప్తున్నారు. అలాగే ప్రతిపక్ష నేతలు చెప్తున్నారు డీలిమిటేషన్ కరెక్ట్ కాదు అని. ఈ టైంలో అంటే ఇలాంటి సమయంలో మీరు ఎందుకు డీలిమిటేషన్ మీదనే పట్టుబట్టి కూర్చుంటున్నారు? దీని వెనకాల ఉద్దేశం ఏంటి? సరే, డీలిమిటేషన్ తో మీరు నష్టం జరగదు అంటున్నారు కదా, ఏ విధంగా లాభం జరుగుతుందో ఒకసారి స్పష్టంగా వివరించండి. ఒకసారి స్పష్టంగా చెప్పండి ఏ విధంగా లాభం జరుగుతుంది అన్నది. ఇక్కడ చూసుకుంటే కనుక ముగ్గురు స్టాలిన్, అలాగే రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముగ్గురు కూడా చెప్పారు. వాళ్ళ మాటలు ఒకసారి చూస్తే కనుక జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టి సౌత్ స్టేట్స్ కు శిక్ష విధించవద్దు. ఒకవేళ అలా చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. కేంద్రం ప్రయత్నాలను అడ్డుకుంటాం. కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టొద్దు. దీనిపై అందరం కలిసికట్టుగా పోరాడదాం. తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే కనుక డీలిమిటేషన్ చెయ్యొద్దు జనాభా ప్రాతిపదికన, అలా చేస్తే మేము ఊరుకోము, దీనిపైన అందరం కలిసి పోరాడతామని చెప్పేసి అయితే కనుక చెప్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఏం చెప్పారో చూస్తే కనుక ఉన్న సీట్లను కూడా కోల్పోతాం. 1 నేషన్ 1 ఎలక్షన్ డీలిమిటేషన్, ఇదే ప్రధాని మోడీ ఎజెండా. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. అదనంగా నియోజకవర్గాలు రాకపోగా ప్రస్తుతం ఉన్న సీట్లను కూడా కోల్పోతామని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే కనుక చెప్తున్నారు. ఇక సిద్ధరామయ్య గారు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు చూస్తే కనుక సీట్లు తగ్గవంటే పెరగవనే కదా. డీలిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. సీట్లు తగ్గవు అంటే పెరగవనే కదా. బహుశా ఆయనకు సరైన సమాచారం లేనట్టుంది. సౌత్ రాష్ట్రాలను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు. సో ఇదైతే ఒక రకంగా చూసుకుంటే కనుక సిద్ధరామయ్య గారు చేసిన వ్యాఖ్యలు అయితే కనుక కొంత నిజమే. అంటే ఆయన చేసిన వ్యాఖ్యల్లో అయితే కనుక అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం సీట్లు తగ్గవు అని చెప్తున్నారు. తగ్గవు అంటే పెరగవనే కదా అర్థం. ఈ చిన్న లాజిక్ ఇది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారా? ఇంకొకటి నేను చెప్పారు, ఇక్కడ ఏంటంటే కనుక ముఖ్యంగా సీట్లు తగ్గవంటే పెరగవనే కదా. బహుశా అమిత్ షాకి సరైన సమాచారం లేనట్టు ఉంది. సౌత్ రాష్ట్రాలను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పారు. నిజంగానే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల గురించి సరైన సమాచారం లేనట్టుంది అమిత్ షా గారికి. మరి ఇక్కడున్న ఈ స్టేట్స్ లో, దక్షిణాది స్టేట్స్ లో ఉన్న బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఏది చెప్తే అధికారంలో ఉంది కాబట్టి అది చేసేస్తారా? ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది, దానిపైన ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ నేతలు ఏ విధంగా నష్టం వాటిల్లుతుంది అన్నదైతే కనుక తీసుకెళ్లాలి కదా కేంద్రం దృష్టికి. తీసుకెళ్లకుండా ఎందుకు కామ్ గా ఉంటున్నారు? పోనీ కరెక్ట్ సమాచారమైనా అందించాల్సిన బాధ్యత ఉంది కదా, అది కూడా చేపట్టలేరా మీరు?
ఏది ఏమైనా సరే డీలిమిటేషన్ వల్ల అయితే కనుక అంటే జనాభా ప్రాతిపదికన లోక్సభ సెగ్మెంట్లు విభజిస్తే కనుక ఊరుకోబోమని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాలు అయితే కనుక స్పష్టం చేస్తున్నాయి. మరి అంటే కావాలంటే కనుక దీనిపైన అందరం కలిసికట్టుగా పోరాడతామని ఒకవైపు స్టాలిన్ చెప్తున్నారు. దీనిపైన 3 రాష్ట్రాలు కర్ణాటక అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, అలాగే తమిళనాడు అవ్వచ్చు, ఈ రాష్ట్రాల సీఎంలు అయితే కనుక కరాఖండిగా చెప్తున్నారు డీలిమిటేషన్ వల్ల నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు దక్షిణాది రాష్ట్రాలకు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకే దీని వల్ల లాభం కానీ దక్షిణాది రాష్ట్రాలకు కాదు అని. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు, సమయం ఉంది. దీనిపైన ఒకసారి పునరాలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇదేదో ఆషామాషి చిన్న అంశం కాదు. ఒక్కసారి దీనిపైన ఫుల్ డీటెయిల్స్ తీసుకొని సరైన సమాచారం తీసుకొని అప్పుడు మీరు ముందడుగు వేయండి, కానీ అర్ధపర్ధ సమాచారంతో ముందడుగు వేయకూడదు అని చెప్పేసి చాలా మంది రాజకీయ నేతలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నేతలు అయితే కనుక దీని గురించే చర్చించుకుంటున్నారు. ఏదేమైనా 1-2 సార్లు ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకవేళ ఈ నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తానికైతే కనుక డీలిమిటేషన్ వల్ల నష్టమే కానీ లాభం ఏమీ లేదు దక్షిణాది రాష్ట్రాలకు అని చెప్పేసి సీఎంలు కరాఖండిగా చెప్తున్నారు.